జ్యువెల్ థీఫ్ అని కొత్త హిందీ సినిమా, అంటే థియేటర్ సినిమా కాదు, నెట్ఫ్లిక్స్ సినిమా. నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీశారు, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు మొన్న శుక్రవారం ఏప్రిల్ 25న. హీరో వచ్చేసి మన సైఫ్ అలీ ఖాన్. నేను రిలీజ్కి ముందు ట్రైలర్ చూశాను, బాగుంది కదా, అంటే రిచ్గా ఉందనిపించింది. ట్రైలర్లో మనకు జైదీప్ అహ్లావత్, మన పాతాళలోక్ హీరో అతను ఉన్నాడు, సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు. వీళ్ళిద్దరే తెలుసు నాకు. ఇక సినిమా చూస్తే 2 గంటలే ఉంది, చిన్న సినిమానే. మనకు అంటే పేరులోనే ఉంది సినిమా కథ. జ్యువెల్ అంటే మనకు తెలుసు, మనకు నగలు, థీఫ్ అంటే దొంగ. ఇంతకుముందు ఈ టైటిల్ మీద దేవానంద్ సినిమా ఉంది, పాత సినిమా. దానికి దీనికి సంబంధమే లేదు, టైటిల్ ఒకటే పెట్టుకున్నారు జ్యువెల్ థీఫ్ అనేసి. అంటే మనకు స్టోరీ సింపుల్గా ఉంది, సింగిల్ లైన్ అంతే. ఒక వజ్రం ఉంటుంది, ఆ వజ్రాన్ని దొంగలించాలి. మనకు జైదీప్ అహ్లావత్ ఎవరైతే విలన్ క్యారెక్టర్ తీశాడో అతనికి ఆ వజ్రం కావాలి. ఆ వజ్రాన్ని మ్యూజియం నుంచి దొంగలించాలంటే అతనికి సైఫ్ అలీ ఖాన్ కావాలి, అంతే. ఇంకా సైఫ్ అలీ ఖాన్ దాన్ని ఎలా ప్లాన్ చేశాడు, ఎలా ఎగ్జిక్యూట్ చేశాడు, ఆ వజ్రాన్ని ఎలా దొంగలించాడు అనేది మిగతా సినిమా కథ, అంతే. సింపుల్గా వెళ్ళిపోతుంది సినిమా మొత్తం. సినిమా స్టార్టింగ్ బుడాపెస్ట్లో తీశారు, ఆ తర్వాత బాంబేలో తీశారు, ఆ తర్వాత ఇస్తాన్బుల్లో తీశారు. 3 లొకేషన్స్లో తీశారు. రిచ్గా తీశారు సినిమాటోగ్రఫీ కానీ. అంటే నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్స్కి బడ్జెట్ బాగా పెట్టారు, అదైతే క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ ఇంకొక హీరోయిన్ ఉంది, అమ్మాయి పేరు తెలియదు, నిఖితా దత్తా. అమ్మాయి చాలా బాగుంది, అమ్మాయి హీరోయిన్ చాలా గ్లామరస్గా ఉంది సినిమాలో. కొద్దిగా వాణి కపూర్ ఫేస్ ఫీచర్స్ మ్యాచ్ అయ్యాయి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి గ్లామరస్గా చాలా బాగుంది. సైఫ్ అలీ ఖాన్ కూడా చాలా యంగ్గా చాలా మంచిగా కనపడ్డాడు సైఫ్ అలీ ఖాన్ కూడా. ఇక జైదీప్ అహ్లావత్ చేయదగ్గ క్యారెక్టర్ కాదు కానీ బఫూన్ క్యారెక్టరు, బట్ ఓకే. ఈ 3 మెయిన్. ఇక మిగతా సపోర్టింగ్ కాస్ట్ చాలామంది ఉన్నారు కానీ మనకు వాళ్ళ పేర్లు తెలియదు. కుల్భూషణ్ ఖర్బందా చాలా రోజుల తర్వాత కనపడ్డాడు సైఫ్ అలీ ఖాన్ ఫాదర్ క్యారెక్టర్లో. ఇక ఇంతే, ఏం లేదు సినిమా గురించి చెప్పుకోవడానికి. సింపుల్ ప్లాట్ లైన్, ఒక వజ్రాన్ని దొంగతనం చేయాలి, చేస్తారు, అంతే. నాకైతే ఓకే అనిపించింది. ఇక ఖచ్చితంగా చూడాలంటే ఓకే, ఇంకా అవసరం లేదు. బట్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలోనే కాబట్టి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, ఈ హీరోతో కొద్దిగా లిప్ లాక్లు, కొద్దిగా అమ్మాయి గ్లామరస్గా ఉంటుంది, ఆ సీన్లు ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. బట్ ఓకే అంటాను అంతే. సైఫ్ అలీ ఖాన్ కోసం ఒకసారి అలా లుక్ వేయచ్చు అంతే. 2 గంటలే కాబట్టి జస్ట్ టైంపాస్ కోసం చూడొచ్చు. నా రేటింగ్ వచ్చి 2/5. అది మన సైఫ్ అలీ ఖాన్ జ్యువెల్ థీఫ్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నేను హిందీలో చూశాను ఒరిజినల్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. తెలుగులో కూడా ఉందనుకుంటా, గమనించలేదు నేను. ఓకే, బాయ్.